అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఇద్దరు కూడా అనేక వాగ్దానాలు చేసి సిసిఐను పునరుద్ధరిస్తామని చెప్పని ఇవాళ రాత్ గయా బాత్ గయా అన్నట్టుగా ఓట్లు అయిపోయిన తర్వాత ఇవాళ ఆదిలాబాద్ సిసిఐ ఫ్యాక్టరీని అదానికి కట్టపెట్టాలనేటువంటి ఒక కుట్ర చేస్తూ ఇవాళ ఆదిలాబాద్ ప్రజల నోళ్లలో మన్ను కొడతా ఉన్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. అక్కడ 100 సంవత్సరాలు తవ్వుకుంటే కూడా తరగనటువంటి ఒక ఖనిజ సంపద సున్నం నిలువలు అక్కడ ఉన్నాయి. NH-44 మొత్తం ఆదిలాబాద్ అంతా కూడా తిరగాడుతుంది. అక్కడ నదులు, ఉపనదులు, సజీవ గంగలు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక స్థలం ఆదిలాబాద్ జిల్లా. అటవీ సంపదలు ఉన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక స్థలం ఆదిలాబాద్ జిల్లా. ఇన్ని వనరులు ఉన్న తర్వాత సిసిఐని రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు కేటాయించట్లేరు అన్నటువంటి ఒక నెపంతో కేంద్ర ప్రభుత్వం దాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వం 250 కోట్లు అడిగితే నోరు తెరిస్తే తెలంగాణ రైజింగ్ అని చెప్పని మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 250 కోట్ల రూపాయలు సిసిఐ ఫ్యాక్టరీ కేటాయించడం కోసం ప్రాణం ధరిస్తలేదు. ఎవడి పాలన? అటు నరేంద్ర మోడీ గారు అంటే బీజేపీ, అటు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇవాళ చారిత్రాత్మకమైనటువంటి ఒక సిసిఐ ఫ్యాక్టరీని, సిమెంట్ ఫ్యాక్టరీని ఇవాళ అదానికి కట్టబెట్టే కుట్ర చేస్తా ఉన్నారు. ఈ కుట్రను బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో కూడా తిరగొడుతుంది. గతంలోనే అనేక మార్లు మా నాయకులు కేటీఆర్ గారు ఢిల్లీకి పోయినారు. మా పార్లమెంట్ సభ్యుల ద్వారా ఈ అంశాన్ని లేవనెత్తినారు. కేంద్ర మంత్రులను కలిసిండ్రు. దున్నపోత మీద నీళ్లు పడ్డట్టుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంటే సందట్లో సడేమియా లెక్క రాష్ట్ర ప్రభుత్వం అదానికి కట్టబెట్టేందుకోసం అని చెప్పని ఆ 250 కోట్ల రూపాయలు కేటాయించకుండా ఇవాళ ఆదిలాబాద్ ప్రజల నోట్లో మన్ను కొడతా ఉన్నారు. 6,000 మంది ఉద్యోగులే కావచ్చు, కానీ మొత్తం ఆదిలాబాద్ యొక్క ఆర్థిక ముఖస్థితిని మార్చివేసేటువంటి ఒక అద్భుతమైన కంపెనీ, తెలంగాణ జీడిపికి, జిఎస్డిపికి కాంట్రిబ్యూట్ చేయగలిగేటువంటి ఒక ఫైనాన్షియల్ సస్టైనబిలిటీ, వయబిలిటీ ఉన్నటువంటి ఒక కంపెనీ కాబట్టి దానికి తప్పనిసరిగా నిధులు కేటాయించాలా. అదానికి కాదు, ఆదిలాబాద్కే చెందాలా సిసిఐ ఫ్యాక్టరీ అనేటువంటి ఒక నినాదంతో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పక్షాన కొట్లాడుతుంది అని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ సమస్య మీద కేంద్రంతో పోరాడి అనుమతిని సాధించడంలో విఫలమవుతున్నారు. అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడానికి ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో జరిగేటటువంటి పోరాటానికి సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుంది. అట్లాగే 8 మంది ఎంపీలని ప్రజలు గెలిపించారు తెలంగాణ రాష్ట్రం. మరి మంత్రులు ఇద్దరు మంత్రులు ఉన్నారు. రాష్ట్రానికి ఏ ప్రయోజనం లేనటువంటి ఎంపీలు మంత్రులుగా వీళ్ళు ఉన్నారు. ఒక్క అనుమతులు తీసుకురారు. మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదాని తీసుకురాలేదు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టడం లేదు. కొత్తగా పరిశ్రమలు తీసుకురావడం లేదు. మూతబడ్డ పరిశ్రమల్ని తెరిపియడానికి అవకాశం లేదు. దేశంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేస్తే రాష్ట్రంలో కూడా ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంటుంది. వాటిని భర్తీ చేయడం లేదు. ఈ రకంగా ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు అనుసరిస్తున్నటువంటి బీజేపీ రాష్ట్ర ప్రజలకు అట్లాగే ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కూడా ఇచ్చిన హామీలు అమలు జరగనందున ఆ ఎంపీలు మొత్తం రాజీనామా చేయాలని, 2 మంత్రులు కూడా చేతగాని మంత్రులు, ఈ రాష్ట్రానికి ప్రయోజనం లేనటువంటి మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు కూడా రాజీనామా చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తారు. ఈ మొత్తం పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆదిలాబాద్ పట్టణంలో కానీ జిల్లాలో కానీ ఆ సిసిఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణ చాలా కీలకం. అదేమో కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. పోయిన ప్రభుత్వం అడిగింది, మాకు అప్పచెప్తే మేము దాన్ని నడిపించుకుంటామని. వాళ్ళు ఇవ్వటానికి సిద్ధపడలేదు. మరి ఇప్పుడు ప్రభుత్వం అయినా ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళు విజ్ఞప్తి చేస్తే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడటానికి మనం సిద్ధమే. కానీ మనకు అందిన సమాచారం మేరకు ఇప్పటి వరకు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది కూడా లేదు. కాబట్టి ఏదున్నా దీని విషయమై తెరవటానికి కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలని నేను కోరుతున్న బలంగా. ఇది ఆదిలాబాద్ జిల్లాకు తలమానికంగా ఉంటుంది. మొత్తం తెలంగాణకు కూడా ఇది ఒక కీలకమైన పరిశ్రమగా మారుతుంది. అది వచ్చినట్టయితే దానికి అనుబంధంగా ఇంకా చిన్నవి ఇతర వ్యాపారాలు, వాణిజ్య కార్యకలాపాలు రావటానికి కూడా అవకాశం ఉంటుంది. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తాను ఇదివరకు అమిత్ షా గారు హామీ ఇచ్చారు, మీరు మమ్మల్ని గెలిపించండి, ఇది కంపెనీని పునరుద్ధరిస్తాం. గెలిపించారు ప్రజలు తమ మాటను
ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నారు, కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఇచ్చిన మాటను అమలు చేయటం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే పూనుకొని ఆ CCIని తెరవాలని మేము వారిని కోరుతాం.